జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ అంశం సార్, రష్యా పర్యటనకి మోదీ వెళ్ళబోతున్నట్టుగా ఒక వార్తాంశం వచ్చింది. ఇది రష్యాకు సంబంధించిన న్యూస్ ఏజెన్సీ టాస్ ఇచ్చినటువంటి రిపోర్ట్. యూరీ యుషకోవ్ ఎవరైతే పుతిన్స్ ఎయిడ్ ఆయన అనుచరుడు ఉన్నారో ఆయన చెప్పినట్టుగా కోట్ చేశారు. సో బేసికలీ జూలై 2వ వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించబోతున్నారు. ఇండియా రష్యా సమ్మిట్ లెవెల్ టాక్స్ జరగబోతున్నాయనేది ఒక అంశం. నిజానికి 2019లో మొదట ఇంతకు ముందు ఆయన రష్యా పర్యటనకు వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రష్యాలో పర్యటించలేదు. అండ్ మధ్యలో ఏదైతే ఈ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన సందర్భంలో ఇది యుద్ధాలకు సమయం కాదు అని ఎస్సీఓ సమ్మిట్లో భాగంగా మోదీ కలిసినప్పుడు మాట్లాడారు. బట్ ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఆయన రష్యా పర్యటనని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ ఎలా చూస్తోంది అండ్ రష్యాకి మోదీ వెళుతున్నారు అని అంటే ఏ అంశాలు మనము ప్రాధాన్యతగా మనం తీసుకోవాల్సి ఉంటుంది? అండ్ ఈ పర్యటన ఉద్దేశము, లక్ష్యాలు ఏమైనా చెప్తారా? మనకు ఒక ఇంతవరకు గతం మరి రాబోయే రోజులు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంతవరకు వాళ్ళు చాలా రిలయబుల్ పార్ట్నర్గా ఉన్నారు. కరెక్ట్. ఎస్పెషలీ మన ఆయుధ సామాగ్రి కావచ్చు, మన యుద్ధానికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలు వాళ్ళ దగ్గర చాలా కొనుక్కున్నాం. మన ఎయిర్ క్రాఫ్ట్స్ లిటరల్గా ఇప్పుడు రఫాల్ రాకముందర అన్నీ వాళ్ళవే. లిటరల్గా చూస్తే కనుక ఒక మిరాజ్ 2000 ఫ్రాన్స్ తీసేస్తే మిగతా అవన్నీ కూడాను వాళ్ళవి రష్యా నుంచి తెచ్చుకుంది. సుకాయలు కావచ్చు, మిగ్గులు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకునేవి మనవి. హెలికాప్టర్లు కూడా రమారమి అన్ని అక్కడి నుంచే వచ్చాయి. ఇప్పట్లో రీసెంట్గా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికా నుంచి కొన్నాం మనం. తర్వాత ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా ప్రచండ ఇటువంటివన్నీ మనం భారతదేశంలో తయారు చేసుకోవడం మొదలుపెట్టాం. కానీ ఇప్పటికి కూడా రమారమి 60-70% మన ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడి నుంచి తెచ్చుకునేవే. కాబట్టి ఆ సప్లై చైన్ దెబ్బతినిందంటే కనుక మన భారతదేశపు సెక్యూరిటీ, మన రక్షణ రంగానికి సంబంధించి మనం ఎక్కడో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు రేపటి రోజు మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే ఈ సప్లై చైన్ మనకు కనుక డిస్రప్ట్ అయిందంటే మనం వాళ్ళతో యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. గతంలో చూసాం, ఈవెన్ చిన్న లోకలైజ్డ్ యుద్ధం అయినటువంటి కార్గిల్లో కూడా మనకు మందు సామాగ్రి లేక చాలా అవస్థపడ్డాం. అప్పుడు ఇజ్రాయెల్ మనకు సప్లై చేసింది. కాబట్టి ఈ యొక్క రిలేషన్షిప్ అన్నది మనకు చాలా కీలకమైంది. సరే, వెస్ట్రన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, యూరప్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యాకు వ్యతిరేకంగా వాళ్ళు విరుచుకుపడడం, వాళ్ళు ఆంక్షలు విధించడం, ఇవన్నీ చేశారు. కానీ మనకు రష్యా చాలా కీలకమైంది. గత 2 ఏళ్లుగా ఈవెన్ మన ఎనర్జీ సెక్యూరిటీ కూడా వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకు? మనకు గతంలో సౌదీ అరేబియా నుంచి ఇతరత్ర గల్ఫ్ దేశాల నుంచి మనం కొనుక్కుంటున్నటువంటి చమురు ఏదైతే కొన్నామో దాన్ని ఈరోజు మనం రష్యా నుంచి కొంటున్నాం. కరెక్ట్. రష్యా మనకు నంబర్ 1 సప్లయర్గా ఉన్నారు. ప్లస్ మార్కెట్ రేట్ కంటే తక్కువ రేట్లో మనకి ఇస్తున్నారు. కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, ఈ 2 సెక్యూరిటీస్ కూడా రష్యా చాలా కీలకమైంది. వాళ్ళని ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితి. భారతదేశానికి రష్యాకి ఒక ఒప్పందం ఏముందంటే ప్రతి సంవత్సరము వీళ్ళ అధినేతలు ఎవరైతే ఉన్నారో కలవాలి. ఈ సంవత్సరం భారతదేశంలో కలిస్తే వచ్చే సంవత్సరం రష్యాలో కలవాలి. ఇలా వాళ్ళకి మధ్యలో ఒప్పందం ఉండేది. కరోనా వచ్చిన తర్వాత కొంత అది ఆగిపోవడం జరిగింది. అది మధ్యలో వీళ్ళు ఎక్కడో ఉజ్బెకిస్తాన్లో వీళ్ళన్నీ కలిశారు. కానీ ఈ బైలాటరల్ చర్చ అన్నది ఇది జరగలేదు. తర్వాత ఎస్పెషలీ యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇది జరగలేదు. మొదటిసారి యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత మోదీ గారు వెళ్తున్నారు. దీంట్లో కూడా చాలా సిగ్నిఫికెంట్ ఏంటంటే ఆయన 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటలీకి వెళ్ళొచ్చారు. G7 సమ్మిట్. G7 సమ్మిట్ అన్నది ద్వైపాక్షిక చర్చలు కాదు. అక్కడ G7 సమ్మిట్లో ఈయన అబ్జర్వర్గా వెళ్ళొచ్చారు. సరే, అక్కడ చాలామందిని కలిశారు, అది వేరే విషయం. కానీ ఆయన వ్యక్తిగతంగా ఏదైనా దేశానికి మొట్టమొదటిసారి పర్యటన చేస్తున్నారు అంటే అది రష్యాకి వెళ్తున్నారు. రష్యా ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. అంతకంటే ముందు అఫ్కోర్స్ షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు. ఆవిడ మన ఒప్పందాలు కొన్ని చేసుకున్నాము. విదేశీ నేత ఎవరైనా వచ్చారంటే ఆవిడ వచ్చింది అది. కానీ ఈయన మొదటి పర్యటన రష్యాకి వెళ్తున్నారు అంటే ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇదే సమయంలో రష్యా ఇంకోటి కూడా అనౌన్స్ చేసింది. వాళ్ళు ఏం చెప్పారు? నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ఏదైతే ఉందో, NSTC అంటాం మనం, దాని గుండా 2 ట్రైన్స్ బొగ్గు పంపిస్తున్నారు వాళ్ళు. అవి రమారమి 23 రోజులు పడుతుంది మనకి. అదే కనుక వాళ్ళు రెడ్ సీ నుంచి మన సూయజ్ కెనాల్ నుంచి రావాలంటే రమారమి 45-46 రోజులు పడుతుంది. అంటే 3 వారాలు మనం సేవ్ చేయగలుగుతున్నాం. గతంలో ఆల్రెడీ కొంత టింబర్ మనకు చెక్కలు అవన్నీ వచ్చాయి, ఇదే రూట్లో వచ్చేది.
ఇది రెండవసారి జరుగుతున్నది, కానీ బొగ్గు మొదటిసారి వస్తున్నది. ఇది పెద్ద మనకు ఎనర్జీ సెక్యూరిటీ అనేది కూడా చాలా కీలకం. ఎనర్జీ అంటే ఆయిల్ గ్యాస్ రెండే కాదు, కోల్ కూడా మనకి ఇంపార్టెంట్. అవును. మన దేశంలో ఉందా అంటే మనకి మన దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి బొగ్గు కంటే కూడా తక్కువ ధరలో వస్తున్నప్పుడు ఎందుకు కొనుక్కోకూడదు మనం? యాక్చువల్లీ ఇప్పుడు మొన్న కోల్ ఆప్షన్స్ టైంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, దానివల్ల ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకే మన దేశంలోని కోల్ మైన్స్ని ఆక్షన్ చేయాలి అని ఈవెన్ కిషన్ రెడ్డి గారు మొన్న ఆక్షన్ కూడా ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేశారు. సో మన దేశంలో బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయడం వల్ల మనకు కొంచెం ఆదా అవుతుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది కదా సార్. మళ్ళీ ఇప్పుడు రష్యా నుంచి తక్కువ రేట్ కానీ అంటున్నారు మీరు. హౌ అంటే మనం గతంలో కొన్నటువంటి బొగ్గు ఎక్కడి నుంచి కొన్నామో ఆ దేశాలు చాలా ఎక్కువ రేట్లు వేసాయి మనకి. ఆస్ట్రేలియా లాంటి దగ్గర చాలా మనకు ఎక్కువ ధరలో కొనుక్కోవాల్సి వచ్చింది. ఓకే. దాంతో పోలి చూస్తే రష్యా నుంచి మనకు చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఓకే. మొదటిది. రెండవది, ఈ ఆక్షన్లు ఏవైతే చేస్తున్నారో దీని యొక్క గుణం చూడడానికి మనకి ఇంకా చాలా రోజులు పడుతుంది. వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ ఇన్వెస్ట్ చేసి దానికి ఈ టెండర్లు వాళ్ళు కనుక నిజంగా వాళ్ళు ఆ టెండర్లో గెలవగలిగితే ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలి, ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవాలి, ప్రొడక్షన్ చేయాలి, చాలా సమయం పడుతుంది. అంతవరకు మన ఎనర్జీ సెక్యూరిటీ ఏమవుతుంది మనకి? సో అది చాలా కీలకం. ఇంకొక విషయం దీంట్లో ఏముందంటే కనుక యూరోప్ రష్యా మీద ఆంక్షలు విధించడంతో వాళ్ళ కోల్ ఇండస్ట్రీ దెబ్బతినింది. ఓకే. ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు చైనా మీదో భారతదేశం మీదో డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. సో ఇది మ్యూచువల్ డిపెండెన్స్. వాళ్ళు బొగ్గు ఎవరికో అమ్ముకోవాలి, మనకు బొగ్గు అవసరం ఉన్నది, మనం కొనుక్కుంటున్నాం. మనం రెండు ఈ సమయంలో కొనడం వల్ల వాళ్లకు మనం ఒక విధమైనటువంటి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. రేపటి రోజు మనకి ఏమైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళు మనకు సహాయం చేస్తారన్నటువంటి ఒక దృక్పథంతో మేము చేస్తున్నాం మనం. ఎందుకంటే మనకు పాకిస్తాన్ తోటి చైనా తోటి కలిసి 2 ఫ్రంట్ వార్ వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. పాకిస్తాన్కి అంత సీన్ లేకపోవచ్చు, కానీ పాకిస్తాన్కి వీళ్ళు ఫండింగ్ ఇచ్చి ఎక్విప్మెంట్ ఇచ్చి బార్డర్ ప్రాంతాలన్నీ కూడా చైనా డెవలప్ చేస్తుంది. వాళ్ళకి బంకర్స్ పెడుతున్నారు, డీప్ స్టీల్ బంకర్స్ అన్ని పెడుతున్నారు సరిహద్దు ప్రాంతాల్లో, ఎల్ఓసికి ఆవలి వైపు. ఎందుకంటే వాళ్ళ మనకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చైనాకి ఇవి సహాయం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి సబ్మెరీన్స్ ఇచ్చారు, షిప్పులు ఇచ్చారు, ఎయిర్ క్రాఫ్ట్లు ఇచ్చారు, చాలా ఇచ్చింది చైనా. కాబట్టి రేపటి రోజు మనకు చైనాతో యుద్ధం వస్తే వాళ్ళు పాకిస్తాన్ కూడా వాడుకుంటారు. కాబట్టి ఈ 2 ఫ్రంట్ వార్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? దానికి కావాల్సినటువంటి తయారీ మనం చేసుకుంటున్నాం మనం. రష్యా అందుకని మనకు చాలా కీలకం. పైపెచ్చు మనకు ఎస్పెషలీ గుజరాత్ అక్కడంతా ప్రాంతంలో ఏదైతే మనకు డైమండ్ ఇండస్ట్రీ ఉన్నదో అది కూడా రష్యా మీద చాలా డిపెండ్ అయింది. రష్యన్ అన్కట్ డైమండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వచ్చిన సైబీరియా నుంచి వస్తాయి అవి, వాటిని మనం కట్ చేసి పాలిష్ చేసి రిఫైన్డ్ కట్ డైమండ్స్ కింద మనం ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోగలుగుతున్నాం మనం. సో ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకు చాలా కీలకం. ఇప్పుడు మనకు అమెరికా పక్షాన మనం వెళ్ళి నిలబడ్డామంటే అమెరికాతోటి శత్రుత్వం పెట్టుకున్నవాడు చాలా నష్టపోతాడు, కానీ అమెరికాతోటి మైత్రి పెట్టుకున్నవాడు ఆత్మహత్య చేసుకున్నంత సమానం అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పాడు. కాబట్టి వాళ్ళు మిత్రులు ఎవరు బతకలేదు లిటరల్గా చూస్తే కనుక. ఎక్కడ పోయినా వాళ్ళు నాశనమే అక్కడ మిగిల్చి వెళ్ళారు, కానీ అంత మించి ఏం చేయలేదు. కాబట్టి ఆ పరిస్థితులలో అమెరికాతో మనం ఆచితూచి వ్యవహరించాలి. అమెరికాని కంప్లీట్గా వాళ్ళ కూటమిలో వెళ్ళలేము. అందుకనే వాళ్ళ కూటమైన క్వాడ్లో ఉన్నాము, వాళ్ళతో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. మనకు చాలా కీలకము అన్నటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవట్లేదు, కీలకం కాదు అన్నది మాత్రం కొంటున్నాం. ఏవో మనం అపాచీ హెలికాప్టర్లు కొంటున్నాం, ఇంకేదో మన హెవీ లిఫ్ట్ చినాక్ హెలికాప్టర్లు ఇట్లాంటివి కొనుక్కుంటాం. డిపెండెన్సీ ఉన్నవి తీసుకోలేదు, ఎందుకంటే మనకు అవసరం వచ్చినప్పుడు మనకు అక్కడికి రాడు అని తెలుసు మనకు. కరెక్ట్. అందుకని డిపెండెన్సీ ఈరోజు కూడా రష్యా మీద ఉన్నది. ఆత్మనిర్భరత పెంచుకుని మన ఎయిర్ క్రాఫ్ట్స్ తేజస్ కానీ ఏఎంసీఏ కానీ ఇవన్నీ మనం బరిలో దిగిన తర్వాత బహుశా రష్యా నుంచి తగ్గించుకోవచ్చు. ఇవి ఎప్పుడు వస్తున్నాయి మనకు? ఏఎంసీఏ ఫర్ ఇన్స్టెన్స్ 2030 నుంచి డెలివరీలు మొదలు పెడతారు వాళ్ళు. ఇంకా మనం 2024లో ఉన్నాం మనం, అంటే ఇంకా 6 ఏళ్ల తర్వాత డెలివరీలు మొదలు పెడతారు వాళ్ళు. తేజస్ కూడా ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా రమారమి 2030 వరకు వీళ్ళు డెలివరీ చేస్తారు. అంతవరకు మన పరిస్థితి ఏంటి? 6-7 ఏళ్ళు మన పరిస్థితి ఏంటి? కాబట్టి రష్యా మనకు చాలా కీలకం, దాన్ని ఇగ్నోర్ చేయలేం. మనకు అమెరికా మన మీద ఆంక్షలు వేస్తుందా, యూరోప్ మనల్ని ఏదో చీవాట్లు పెడుతుందా, మనకు మారల్ లెక్చర్స్ ఇస్తారా, దీంతో సంబంధం లేదు. మన దేశపు లాభాలు, మన దేశపు ఇంట్రెస్ట్ను కాపాడుకోవడానికి మోదీ గారు వెళ్తున్నారు. కానీ కీలకమైనది ఏంటంటే భారత ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు. రష్యా ప్రభుత్వం అనౌన్స్ చేసింది కానీ భారత ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు. కరెక్ట్. సో అందుకని ఒక ఆప్షన్ పెట్టుకున్నాం. రేపటి రోజు కనుక అమెరికా నుంచి ఒత్తిడి వచ్చి
దీన్ని ఏదో పోస్ట్పోన్ చేయమనో లేదా ఇంకేదైనా దానికి ఆఫర్ ఇచ్చేమనో వస్తే ఆ ఆప్షన్ కూడా మన దగ్గర ఉన్నది. కానీ మోదీ గారు వెళ్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు కూడా చాలా కీలకం. అక్కడికి వెళ్ళి కోర్స్ మోదీ గారు వెస్ట్ని సంతోషపెట్టే దిశగా యుద్ధాన్ని మానాలి, శాంతిని కోరాలి, ఇటువంటివో మాట్లాడి కూడా వస్తారు కాబట్టి వీళ్ళు సంతోషిస్తారు. సో మోదీ గారు చాలా ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ రష్యా పర్యటన చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.